ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. 5 గంటల పాటు ప్రణీత్ రావును విచారించిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీజీపీ ఆదేశాలపై సుదీర్ఘ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు విచారణ జరిగినట్లు సమాచారం. ప్రణీత్ రావు చెప్పిన విషయాల ఆధారంగా ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. 5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు ప్రణీత్ రావు మరి విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడించారు? మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం సార్. సాగర్, ప్రణీత్ రావు విచారణ ఇవాళ ఎంత కీలకంగా ఉంది, ఎటువంటి విషయాలు ఇవాళ అధికారులు రాబట్టగలిగారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాల మీద విచారణ కొనసాగుతుంది. సిట్ సుదీర్ఘంగా 5 గంటల పాటు ప్రణీత్ రావుని విచారించింది. కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. ప్రణీత్ రావు సిట్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. అయితే కీలకంగా మాజీ డీజీపీల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు సుదీర్ఘంగా ప్రణీత్ రావుని సిట్ విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఎవరి ఆదేశాల మేరకు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చేశారు, ఎవరికి పంపించారు? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఆడియోలను కూడా కొంతమందికి పంపించినట్లు సిట్టు గుర్తించిన నేపథ్యంలో వాటిని ఎవరికి పంపించారు? భుజంగరావు ద్వారా కొంతమంది ఉన్నతాధికారులకు లేదా కీలక రాజకీయ నేతలకు మీరు పంపించినట్లు కొంత సమాచారం సేకరించిన సిట్టు దానిపైన కూడా కొంత ప్రణీత్ రావుని ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలక రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో కీలక రాజకీయ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఇప్పటికే సాక్షుల స్టేట్మెంట్ ఇప్పటికే సిట్ తీసుకున్న నేపథ్యంలో దాని ఆధారంగా కూడా ప్రణీత్ రావుని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఆ కాల్ రికార్డింగ్స్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ సంబంధించిన సంభాషణలు మీరు విన్నారా అన్న అంశాలను కూడా సిట్ ప్రణీత్ రావుని ప్రశ్నించింది. కొంత ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కొంత క్రాస్ ఎగ్జామినేషన్ ప్రణీత్ రావుని చేసినట్లుగా కూడా సిట్ అధికారుల ద్వారా కొంత సమాచారం అందుతుంది. మరి దీనిపైన ఇప్పటికే మనం చూసాం, ఇప్పటి వరకు కొంతమంది కీలక రాజకీయ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల స్టేట్మెంట్ ఇప్పటికే సిట్ సేకరించింది. మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో కీలక బీజేపీ నేతలకు సంబంధించినటువంటి, ఎందుకంటే బండి సంజయ్ కావచ్చు, ఇటు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇటు మరో ఎంపీ ధర్మపురి అరవింద్, వీళ్ళందరి స్టేట్మెంట్ కూడా త్వరలో సిట్ సేకరించబోతుంది. సో ఇవన్నీ కూడా కీలక పరిణామాలుగా చెప్పుకోవచ్చు. రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి కుట్ర, ఆదేశాలు ఎవరు ప్రభాకర్ రావు విచారణ చేసిన తర్వాత ప్రణీత్ రావు విచారించారు. సో ఇద్దరు చెప్పినటువంటి విషయాల్లో టాలీ అవుతున్నట్టుగా అధికారులు ఏమన్నా భావిస్తున్నారా? మళ్ళీ ఇవాళ ప్రణీత్ రావు చెప్పినటువంటి విషయాల ఆధారంగా మరోసారి ప్రభాకర్ రావును కూడా విచారిస్తారా? ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎస్ రాజేష్, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ప్రణీత్ రావుని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని అంశాలపైన కొంత క్లారిటీ సిట్ తీసుకుంది. దీంతో పాటుగా రాజకీయ నేతల స్టేట్మెంట్ కూడా ముందుంచి కొంత ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్లో అందులో వాళ్ళ కాల్ లింకింగ్స్ మీరు ఎవరికి పంపించారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కొన్ని అంశాలపైన మరోసారి ప్రభాకర్ రావుని సోమవారం ఇటు ప్రభాకర్ ప్రణీత్ రావుని వరుసగా సిట్ విచారిస్తూ కీలక దశకు సిట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మండే తర్వాత మరికొన్ని కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్.